నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. భారతీయులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్. H1B వీసా ఫీజు భారీగా పెంపు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచేందుకు కుట్రలు. సీఎం రేవంత్ స్పందించాలన్న కవిత. ఏపీ మద్యం కుంభకోణంలో కొనసాగుతున్న విచారణ. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై ప్రశ్నల వర్షం. చిలకలూరిపేటలో భగ్గుమంటున్న టీడీపీ నేతలు. మరి రాజశేఖర్ చేరికను వ్యతిరేకిస్తున్న తమ్ముళ్లు. గుంటూరు జిల్లా మేరకపూడి వద్ద ప్రైవేటు బస్సు బోల్తా. 30 మందికి గాయాలు, 3 పరిస్థితి విషమం. ఉన్నత ఉద్యోగాలు చేయడం కోసం అమెరికా వెళ్లాలని భావిస్తున్న భారతీయుల కలల మీద నీళ్లు కుమరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వారికి జారీ చేసే H1B వీసా ఫీజును $1,00,000 పెంచారు. ఈ నిర్ణయం టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా పౌరులకే ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. H1B వీసా దరఖాస్తుల ఫీజును $1,00,000గా నిర్ణయిస్తూ తీసుకున్న కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఈ నిర్ణయాన్ని టెక్ కంపెనీలు వ్యతిరేకించారని తాను భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇతర దేశాల నిపుణులను విధుల్లో నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కో వీసా మీద సంవత్సరానికి $1,00,000 చెల్లించాల్సి ఉంది. ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన H1B వీసా విధానం ఇండియాతో పాటుగా చైనా మీద కూడా తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు అంటున్నారు. ఎమ్మెల్సీ మరి రాజశేఖర రెడ్డి చేరికతో పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. తెలుగుదేశం పార్టీలో మరి రాజశేఖర రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ నేతల అభిప్రాయాలు తీసుకోకుండా అధినాయకత్వం అవమానించిందని నాదెండ్ల మండల టీడీపీ నేత మండారుపల్లి సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులపై దాడులు, హత్య కేసులు, మానభంగాల కేసులు పెట్టించిన వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి అని ఆరోపించారు. ఆడవాళ్లను సైతం జైలుకు పంపించిన చరిత్ర మరి రాజశేఖర రెడ్డిది అంటూ నిప్పులు చెరిగారు. టీడీపీలో మరి రాజశేఖర రెడ్డి చేరికను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేస్తామంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. సమావేశం 15 గ్రామాల నాయకులతోటి ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క అజెండా ఒక కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్న నాయకుల ప్రాణాలు తీయాలనుకున్నటువంటి ఒక ఉగ్రవాదిని పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకోకుండా, అభిప్రాయం తీసుకోకుండా పార్టీలో చేర్చుకుంటూ కండవ కప్పుకోవటం అనేది ఈరోజు పార్టీయే శ్వాసగా బతికినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చిలకలూరిపేట నియోజకవర్గం యొక్క ఆవేదన తెలియజేయడం కోసం ఈరోజు ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. కండవా మార్చుకోమని 25 సంవత్సరాలుగా అధికారంలో ఎప్పుడుంటే అప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గంలో 2004వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మర్రి రాజశేఖర్ అనేటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ
అనేకమైనటువంటి కేసులు, దాడులు, హత్యాయత్నాలు, మానభంగాలు చేయించినటువంటి తప్పుడు కేసులు పెట్టించినటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా తయారు చేశాడు తప్పుల కేసులు పెట్టడంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక 307 కేసులు, అనేక SC ST కేసులు, దుర్మార్గమైనటువంటి ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టించి జైలుకు పంపించినటువంటి ఘనమైన చరిత్ర, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని పంపించిన చరిత్ర ఈ మర్రి రాజశేఖర్. ఇటువంటి వ్యక్తిని చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా పార్టీయే జీవితంగా బతికినటువంటి, ఆస్తులన్నీ ధ్వంసమైనా కూడా, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఎక్కడా వెన్ను చూపించకుండా, మడిమ తిప్పకుండా, తెలుగుదేశం పార్టీ జెండాని దింపకుండా పనిచేసినటువంటి నాయకుడు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచేందుకు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆల్మట్టి ఎత్తు పెంచకుండా నాటి ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఆ స్టేను ఉల్లంఘిస్తూ ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు భూసేకరణ చేసేందుకు సిద్దమయ్యారని తెలిపారు. రాష్ట్రానికి జరుగుతోన్న నష్టాన్ని కృష్ణా ట్రైబ్యునల్ అధికారులకు వివరించాలని కవిత డిమాండ్ చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణ కృష్ణా పరివాహక ప్రాంతం ఎడార్లా మారి క్రికెట్ ఆడుకోవడం తప్ప చేసేదేం లేదని కవిత అన్నారు. అత్యంత కీలకమైనటువంటి జలవనరు మనకు కృష్ణా నది. దక్షిణ తెలంగాణలో ఉండేటటువంటి 5 జిల్లాలకు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, సగం ఖమ్మం, హైదరాబాదు, వీటన్నిటికీ కూడా ప్రాణదాయినిగా మనకు కృష్ణానది జలాలు ఉంటాయి. మరి వాటి కోసం మనము నిరంతరం పోరాటం చేస్తూ వచ్చినాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ప్రధానంగా జల సాధన విషయంలోనే మనము ఉద్యమాన్ని నిర్మించుకోవడం జరిగింది. అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సందర్భంలో కూడా నదీ జలాల పంపిణీ విషయంలో, ప్రత్యేకించి కృష్ణానది విషయంలో కూడా మరి అనేక సందర్భాల్లో చర్చించి ఫైట్ చేసినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించుకోవాలి. మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మనకి ఇబ్బంది అవుతుంది కృష్ణానది కర్ణాటకను దాటి రావడం అని చెప్పి పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో కేసేస్తే ఆల్మట్టి డ్యామ్ హైట్ పెరగకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనందరికీ కూడా స్టే వచ్చింది. అటువంటి స్టేను ఇప్పుడు కర్ణాటక ఉల్లంఘిస్తూ మరి 1,70,000 ఎకరాలను సేకరించడానికి 70,000 కోట్లను రిలీజ్ చేస్తూ మొన్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మీద తక్షణమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారు. వీళ్ళు ఇట్లా 5 మీటర్లు ఎత్తు పెంచుకుంటే 100 TMCలు నీళ్లు నిల్వ కృష్ణాలో ఉంచుకుంటే మా మహారాష్ట్రలో 2 జిల్లాలు మునిగిపోతాయి కాబట్టి మేము దీనికి ఒప్పుకోము, మేము సుప్రీంకోర్టుకు పోతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది, వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరిగా మన తెలంగాణ అత్యంత దారుణంగా మనం దుఃఖపడతాం. ఒకవేళ ఆల్మట్టి కనుక 5 మీటర్లు హైట్ పెంచుకొని 100 TMCలు కనుక వాళ్ళు నిలవ ఉంచుకుంటే నిజంగా కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకున్నాడు తప్ప ఇంకో దానికి పనికిరాని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే నారాయణపూర్ దాటి, ఆల్మట్టి దాటి మన తెలంగాణకి కృష్ణా నది రావడానికి ఆగస్టు దాటిపోతుంది. అయితే బీభత్సంగా వర్షాలు పడితే తప్పితే వరద రానటువంటి పరిస్థితి మనకి ఇప్పటికే ఉన్నది. అటువంటిది ఇంకొక 5 మీటర్లు పెంచితే 100 TMCలు నిలవ ఉంచితే కృష్ణా నది అనేటటువంటిది కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విషయం గౌరవ రాజకీయ వ్యభిచారి సీఎం రమేష్ పెట్టిన అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాదరి కిషోర్ అన్నారు. తాను తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు, 6 నెలలు జైలుకు పోయిన నిఖార్సైన ఉద్యమకారుణ్ణి అని చెప్పారు. గతంలో కేటీఆర్పై సీఎం రమేష్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కిషోర్ కుమార్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు ఆయన హాజరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుమ్మక్కై ఎన్ని కేసులు పెట్టినా మీకు భయపడేది లేదన్నారు. తమ పార్టీ నాయకుల గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సీఎం అయినా ఎంపీ అయినా తప్పకుండా తిప్పికొడతానని హెచ్చరించారు. సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భంలో మా నాయకుని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ని
ఎట్లా మాట్లాడుతావు నువ్వు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్లో విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీస్ పిఎస్లో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు. ఆ క్రమంలో జూబ్లీస్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 35B BNS కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు. సరే, భారతీయ చట్టాల మీద గౌరవంతో 10 సంవత్సరాలు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది. కాబట్టి 100% వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు జూబ్లీస్ పిఎస్కి పోవడం కోసం బయలుదేరుతా ఉన్నాం. అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతా ఉంది అనేటువంటి విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా, నువ్వు ఎంపీవైనా, నువ్వు ముఖ్యమంత్రివైనా, ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు 100% తెలంగాణ బిడ్డగా, నికార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా, కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం. నీ చేతనైన కేసులు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకో, భయపడేది లేదు. తాటాకు చెక్కుపుల్లకు ఎవరు భయపడరు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు పెట్టుకొని 6 నెలలు జైలు పోయి కొట్లాడినటువంటి బిడ్డలం. కాబట్టి దేనికే రంగారెడ్డి జిల్లా కడ్తాల్కు చెందిన చెంచు రైతులు ప్రజాభవన్లో మంత్రి సీతక్కను కలిశారు. 27 మంది రైతులకు 1988లో కడ్తాల్ మండలంలోని అనుమానపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 54 ఎకరాలు కేటాయించింది అప్పటి ప్రభుత్వం. భూభారతి వల్ల ఆ భూములపై తాము పట్టాలు కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా సేద్యం తీసుకుంటున్న భూములపై తమకు పట్టాలు ఇప్పించాలని మంత్రి సీతక్కకి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భూ పంపిణీలో భాగంగా గత ప్రభుత్వాలు పేద చెంచు రైతులకు పంచిన భూములపై పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరద రావడంతోనే ప్రమాదాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. రాయచోటిలో వరద బీభత్స ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. పట్టణంలోని కె రామాపురంలో రాత్రి మురుగునీటి కాలువలో గల్లంతైన వారి వివరాలను ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు, తాను వ్యక్తిగతంగా 1,00,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మురుగు కాలువలో కొట్టుకుపోయి 4 మృతి చెందడం కలిచివేసిందని అన్నారు. గత 30 ఏళ్లుగా ఇంత భారీ వర్షం రాయచోటిలో ఎన్నడూ కురవలేదన్నారు. భారీ వర్షాల వల్ల రాయచోటి పట్టణంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి భారీ వర్షం కురవడంతో 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానికి శాసనసభ్యునిగా, మంత్రిగా నేను, అలాగే మా ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఇది ఊహించని సంఘటన. ఆ కుటుంబాలకు, వాళ్ళ బంధువులందరికీ ప్రభుత్వం తరఫున సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వం మీ వెంటే ఉంటుందని మేము చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఒక్కొక్క ప్రాణం కోల్పోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అప్పటికప్పుడే శాంక్షన్ చేయడం. ఈరోజు పొద్దున్న నా తరఫున మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కొక్క ప్రాణం కోల్పోయిన వారికి 1,00,000 రూపాయలు ఇస్తున్నామంటే 6 లక్షల రూపాయలు ఒక్కొక్క ప్రాణం కోల్పోయిన మనిషికి. అమృత భారత్ రైల్వే స్టేషన్ పేరిట రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరులోని రైల్వే స్టేషన్ సబ్ వేను ఆయన పరిశీలించారు. ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసినంత అద్భుతంగా రైల్వే స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్లో కూడా ఇటీవలే సబ్ వే నిర్మాణం అందుబాటులోకి వచ్చిందన్నారు. రైల్వే స్టేషన్స్ కూడా ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయో అంత అద్భుతంగా కట్టాలి అని చెప్పి ప్రతి రైల్వే స్టేషన్కి డిపెండింగ్ ఆన్ ఆ రైల్వే స్టేషన్ దాన్ని బట్టి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ తీసుకొని 50 నుంచి 100 కోట్లు ఈ విధంగా ఫండింగ్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పడినటువంటి భారీ వర్షాలకి ఈ మధ్య కట్టినటువంటి మన స్టేషన్లో కూడా లీక్స్ వచ్చినాయి వాటర్.
లీక్ కూడా హెవీగా ఉంది అక్కడ. ఏదైనా గబక్కన పెద్దవాళ్ళు నడుచుకుంటా వెళ్తే పడితే ఫ్రాక్చర్లు అయిపోతాయి. సో అందుకని ఎందుకు ఈ విధంగా ఈ మధ్య కట్టినవి కూడా ఈ విధంగా లీక్స్ వస్తున్నాయని చెప్పి కొన్నేమో ఓల్డ్ వర్క్స్, కొన్ని ఈ మధ్య చేసినాయి విజిట్ చేయడానికి అని వచ్చాం. ఇందులో రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటి అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర డ్రైనేజ్ బ్లాక్ అయిందంటున్నారు. ఒకటేమో అనుకున్న దానికంటే టూ మచ్గా వర్షాలు పడ్డాయని చెప్తా ఉన్నారు. బట్ ఏదైనా ఓవరాల్గా ఏమనిపిస్తుందంటే అధికారులు కూడా ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళంతా వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళంతా కొత్త వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ టైం ఆ వర్కులు చేసిన అధికారులు చాలామంది. ఏపీ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న A4 మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. కస్టడీలో తొలి రోజునే సిట్ అధికారులు ఆయనకు పలు కీలక అంశాలపై ప్రశ్నలు సంధించారు. లిక్కర్ స్కామ్ లో వసూలు చేసిన డబ్బులు మిథున్ రెడ్డి వ్యాపార సంస్థలకు వెళ్లడంపై ప్రశ్నించిన సిట్ 5 ఏళ్ల కాలంలో కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాల గురించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్పో కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హైదరాబాద్ లో 5వ ఎడిషన్ టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్పోను నిర్వహిస్తున్న టైమ్స్ ఆఫ్ ఇండియాకి అభినందనలు తెలిపారు. గత ఎడిషన్లలో టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్పో నగరంలోని ప్రధాన రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ గా స్థిరపడింది. ప్రముఖ డెవలపర్లు, గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులను ఒకే గొడుగు కిందకు టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. 25 కంటే ఎక్కువ ప్రముఖ డెవలపర్లు పాల్గొంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు టికెట్ రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మూవీకి నిబంధనలు సడలించి టికెట్ రేట్లను పెంచుతూ జీవోను జారీ చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని నిర్మాత డివివి దానయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఓజీ మూవీ నిర్మాత అభ్యర్థనను పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక అదనపు షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే రిలీజ్ కు ఒకరోజు ముందే బెనిఫిట్ పెయిడ్ ప్రీమియర్ కు అలాగే టికెట్ రేట్ల పెంపుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. సింగిల్ థియేటర్లో టికెట్ రేటుపై ₹100 పెంపు, మల్టీప్లెక్స్ లో టికెట్ రేటుపై ₹150 పెంపు ఉంటుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనపై తమకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. చిత్తూరులో పవన్ నటిస్తున్న ఓజీ సినిమా తొలి టికెట్ ను ఏకంగా ₹1,00,000 కొనుగోలు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. అయితే ₹1,00,000 గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా జనసేన పార్టీ ఆఫీసుకు పంపించేందుకు సిద్ధమైంది థియేటర్ యాజమాన్యం. చిత్తూరు నియోజకవర్గంలో ఈ నెక్స్ట్ వెనస్డే మన రిలీజ్ కానున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమాకి చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఫస్ట్ టికెట్ నేను 1 lakh ఇచ్చి కొనడం జరిగింది. ఈ 1 lakhని నేను జనసేన పార్టీకి డొనేట్ చేస్తున్నా. డొనేట్ చేసే దాంట్లో ఈ ఇచ్చిన 1 lakhని చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయంచెరువు పంచాయతీకి డెవలప్మెంట్కి వాడాలని కూడా నేను పార్టీ వాళ్ళని కోరాను. పార్టీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సో చిత్తూరు ప్రజలందరినీ ఓజీ సినిమాని చూసి దాన్ని ఘన విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఇలాగే రానున్న సినిమాలను కూడా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమాను కూడా థియేటర్కి వచ్చి థియేటర్లో ఆదరించాలని అందరినీ కోరుతున్నాను. సో ఇక్కడ దీనికి మాకు కోఆపరేట్ చేసిన రాఘవ థియేటర్ మేనేజ్మెంట్ పవన్ అన్న గారికి, శేఖర్ అన్న గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. సో అందరూ వచ్చి థియేటర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇలా అనంతపురం జిల్లా సెట్టూరు ఏపీ మోడల్ స్కూల్లో దారుణం జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ పై 10వ తరగతి విద్యార్థి విచక్షణారహిత దాడి చేశాడు. క్రమశిక్షణ కలిగి ఉండాలంటూ మందలించిన ప్రిన్సిపల్ శ్రీరాములుపై ఆగ్రహించిన విద్యార్థి దాడికి పాల్పడ్డాడు. ఘటనపై ప్రిన్సిపల్ శ్రీరాములు పోలీసు అధికారులకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సెట్టూరు మోడల్ స్కూల్లోకి చేరుకున్న డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులు విచారణ చేపట్టి విద్యార్థికి టీసీ ఇచ్చి బయటకు పంపించేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని మిగతా విద్యార్థులకు డీఎస్పీ రవిబాబు వార్నింగ్ ఇచ్చారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం వంజరి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు నీటి కోసం రోడ్డెక్కారు. సిఆర్ నగర్, మదన్గూడ గ్రామాల మహిళలు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. వెంటనే తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫిరంగిపురం మండలం మేరికపూడి వద్ద టూరిస్టు బస్సు అదుపు తప్పి కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బస్సు గుంటూరు నుంచి నరసరావుపేట వైపు వెళుతూ ఉండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి రాచకొండ పోలీస్ కమిషనరేట్లో సిపి సుధీర్ బాబు పోలీస్ సేవా పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా సేవా పథకాలను అందుకున్న వారిని సిపి అభినందించారు. విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభను కనబరిచిన పోలీస్ సిబ్బందికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేవా పథకాలు ద్వారా గుర్తిస్తారని అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 65 మంది పోలీస్ సిబ్బందికి పథకాలు అందజేశామన్నారు. వీరిలో కానిస్టేబుల్ నుంచి అడిషనల్ డీసీపీ ర్యాంక్ వరకు ఉన్నారన్నారు. పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేలా విధులు నిర్వహించాలని సిపి కోరారు. విద్యుత్ ఉద్యోగులు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని యూనియన్ సెక్రటరీ వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ విద్యుత్ కార్యాలయం కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పాత పద్ధతికి విరుద్ధంగా ఇంక్రిమెంట్లు, మాస్టర్ స్కేలు రూపొందించారన్నారు. ఈ పద్ధతి వల్ల ఉద్యోగులు చాలా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. యూనియన్ కంపెనీ కార్యదర్శి ఈపీడీసీఎల్ యూనిట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పవర్ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుని అనుసరించి గత 15వ తారీఖు నుంచి దపదపాలుగా మేము నిరసన ప్రదర్శనలు తెలియజేస్తున్నాము. మరి దాంట్లో భాగంగా వేళ రిలే పాస్ట్ మనం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఈరోజు రేపు కూడా అదే కార్యక్రమం చేస్తాము. తదుపరి మరి శాంతి ర్యాలీ అనే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా సమస్యలన్నీ కూడా ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ఇవాళ కాకినాడ సర్కిల్ పరిధిలో 3 డివిజన్స్ కూడా జేఏసీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. చాలా ఘనంగా మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా సోదరులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఎనర్జీ అసిస్టెంట్స్, అలాగే ఇంజనీర్స్ అందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అందరూ కూడా ధన్యవాదాలు. నా పేరు ఈ బాలకుమార్, కాకినాడ జిల్లా చైర్మన్ని. ఈరోజు మా ఈ కార్యక్రమంలో 4వ రోజుకి నిరాదీక్ష జరుగుతుందండి. రేపటి నుంచి ఇంకా రేపు ఒకరోజు నిరాదీక్ష చేసి తర్వాత శాంతియుతంగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేస్తాం. తదుపరి కార్యక్రమం మా రాష్ట్ర నాయకులు ఆదేశాల అనుసారం ఇచ్చి వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే కాలంలో దీన్ని తీవ్రతరం చేసి ఈ సమ్మెని తీవ్రతరం చేద్దామని మేము అందరం అనుకుంటున్నాం. కాబట్టి బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ షాక్ తగిలింది. ఇటీవల 4-5 రోజులుగా బంగారం ధర పెద్దగా పెరగలేదు. ఇక పండగ సీజన్లో ఊరట దక్కుతుందనుకుంటే మళ్లీ పుంజుకున్నాయి. బంగారం ధర రోజు పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. దేశీయంగా బంగారం ధరలు ఇటీవల తగ్గగా ఇప్పుడు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లపై ₹150 పెరగ్గా తులం బంగారం ధర ₹1,02,050 ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹1,11,330 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర మరోసారి ₹2,000 పెరిగింది. దాంతో ఇప్పుడు కిలోకు ₹1,43,000 మార్కుకు చేరింది. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.